మనము దేవుని యొక్క మాటలకు లోబడకపోవటమేనంటే, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించకపోవటం వలనే ఇంకా మనం ఇదే స్థితిలో బ్రతుకుతూ ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్యం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నేను ఎలా నడుచుకోవాలి, నేను స్థితిలో ఎందుకుంటున్నానని ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనకు తేట తెల్లగా ఈరోజు దేవుడు మోషే ద్వారాగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చూడండి, అదే రీతిలో మనము చూసినట్లయితే 15వ వచనములో, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణముల నీవు శపింపబడుదువు, పొలముల నీవు శపింపబడుదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకమందులు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. చూడండి, ఇక్కడ 2 విధాలుగా మనకు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడితే ఎలా జీవిస్తాము. ఇక్కడ 2వది ఎలా ఉందంటే, ఈ యొక్క 15వ వచనములో ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకోని ఎడల మనం ఎలా ఉంటామంటే, ఏదైతే దీవించబడతామో దాన్ని ప్రతిదాన్ని కూడా మనం ఏమైపోతామో శపించబడతామని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, ఎన్నోసార్లు ఎలా ఉంటామంటే, ఒక మనిషిగా ఉన్నటువంటి మనమే ఏదైనా మాట అంటే నీవు మమ్మల్ని శపించుకుంటాము. కానీ ఈ సమస్తమైన సృష్టికి దేవుడైనటువంటి దేవుడు శపిస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఒకసారి ఆత్మపరిశీలన మనం చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుందండి. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రతిదాని ఎందున మనం శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతామండి, శపించబడిపోతామండి. కానీ నిత్యం మనం ఎలా ఉండాలంటే, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ వాటిని మనము నడుచుకుంటూ ఉండాలి. ప్రతి నిత్యము కూడా మనము దేవుని మాటలకు లోబడిపోయి మనము నడుచుకునేలా మనము దీవించబడతామని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా మన పరిస్థితి మారటం లేదా? ఇంకా దేవుని నమ్ముకున్నటువంటి వారు దరిద్రులుగా